ప్రతి ఒక్కరికి వాళ్ళ కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర మలుపు అనేది తిరుగుతుంది. సో మీరు ఒక పీడియాట్రిషియన్గా ఉన్నారు. పీడియాట్రిషియన్ నుంచి ఆస్తమా అలర్జీ ఈ వైద్యం వైపు మలుపు తిరగటానికి ఏది దోహదం చేసింది? అంటే బాగా మిమ్మల్ని కదిలించినటువంటి ఏదైనా కేసు ఉందా? సో చాలా కేసులు ఉన్నాయమ్మా. అందులో బాగా అంటే అప్పుడే నేను మిర్యాలగూడ ప్రాక్టీస్ షిఫ్ట్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు నేను డెప్త్కి వెళ్ళేవాడిని. ఒక కేసు ఏదైనా ఉంది అంటే దాని రూట్ వరకు వెళ్ళేవాడిని. అది నా అలవాటు. అంటే ఎంత బాధపడుతున్నారు. ఒక పేషెంట్ వచ్చింది. ఒక 2-3 కేసులు చెప్తాను మీకు. ఒక మహిళ, 3 పిల్లలు, హస్బెండ్, 5 వచ్చారు. 3 పిల్లలు, భార్యాభర్తలు వచ్చారు. భార్య వచ్చి 3 పిల్లలకు కూడా ఆస్తమా ఉంది. విచిత్రం. సో ఈ తల్లిదండ్రుల్లో తండ్రికి ఉంది ఆస్తమా, తల్లికి లేదు, ఒక్కకే లేదు, మిగతా అందరికి ఉంది. అయితే వీళ్ళ ఇంట్లో ఏంటంటే అంటే వేరు డిఫరెంట్ గ్రేడ్స్లో ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అంటే ఆవిడకి బహుశా నిద్ర లేదు, ఇంకా అంతే కదా, నిద్ర లేదు కదా. ఇటు హస్బెండ్ బాధపడుతున్నాడు, ఇటు పిల్లలు బాధపడుతున్నారు, నైట్ పూట ఇబ్బంది బాధపడుతున్నారు. ఆవిడ చెప్పే అంటే ఆవిడ వచ్చి ఇంకా ఎందుకు సార్ ఈ బతుకు, పోయినా బాగుండు, ఇంకా నేను బతకాలని అనిపించట్లేదు సార్ నాకు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, నాకు స్థాయి లేదు, స్తోమత లేదు, ఇది భరించలేము మేము, ఏదన్నా ఒకటి చేయండి సార్, ఇది అంటే వారానికి ఒకసారి హాస్పిటల్, ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకి చచ్చిపోతున్నాం సార్ అని చెప్పి అనటం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది ఇంత వేదన ఉందా ఈ కేసులో అని చెప్పి దాని మీద ఇంకా డెప్త్లో వెళ్ళేటటువంటి సందర్భం ఇదొక కేసు. ఇంకొక కేసు ఏంటంటే ఒక తండ్రి ఒక బాబుని తీసుకొని వచ్చాడు. విపరీతంగా అంటే మొత్తం హాస్పిటల్స్ అన్నీ తిరిగి, ఎక్కడ చుట్టుపక్కల జిల్లాలు అన్నీ తిరిగేసి, ఎవరో చెప్తే నేను బాగా చేస్తున్నాను, అప్పుడప్పుడే చేస్తున్నాను కదా దీనికి, అప్పటికే పేరు వచ్చింది. నాకు పేరు వచ్చి ఈయన కాడికి పోతే తగ్గుద్దంట అనేది వచ్చింది. అయితే పాపం మా మిర్యాలగూడ పక్క ఊర్లో నుంచి తీసుకొచ్చి అతని హిస్టరీ విన్న తర్వాత నాకు కన్నీళ్ళు వచ్చాయి. ఏమన్నాడంటే, సార్ వీడికి ఈ బాధ నేను చూడలేకపోతున్నా, వాడికి నిద్ర లేదు, మా ఇంట్లో ఎవరికి నిద్ర లేదు, అన్ని హాస్పిటల్లో తిప్పిన, మీరు బాగా చేస్తారని చెప్పి నాకు ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన లాస్ట్ హోప్తోని అన్ని తిరిగా. అంటే ఎంత బాధ ఉందంటే నాకు వీడిని చూస్తే, ఈ బాధ నుంచి వీడు విముక్తి పొందాలంటే వీడిని నేను చంపేసి నేను చచ్చిపోతా సార్ అన్నాడు. అంటే ఆ బాధగా నేను చూడలేను, వాడిని చంపేస్తే వాడు ప్రశాంతంగా ఉంటాడు, ఆ బాధలు ఇంకుండవు, ఆ బాధలు నేను చూడను. అంటే ఒక తండ్రి తన బిడ్డని తనే చంపుకునే అంత ఉందా అంటే వినేవాళ్లకు ఇది ఎంత ఆశ్చర్యం ఉంటుందో కానీ, ఆస్తమా ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఇప్పుడు నేను చెప్పే మాటలకు చాలా మంది కనెక్ట్ అవుతారు. నిజమే, ఒక అర సెకండ్ మనం ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి అయిపోతాం కదా. వాడు కొన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ చూడలేక వాడు నిద్రపోకుండా ఉంటే అసలు ఒకసారి చంపేస్తే పొద్దు కదా వీడిని అని ఒక తండ్రికి ఆలోచన వచ్చిందంటే ఎంత వేదన ఉంటది. అంత అవసరమే లేదు. అంత అద్భుతమైనటువంటి మందులు అప్పటికే అందుబాటులో వచ్చినాయి. వాటిని చేసుకొని మనం ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది ఆల్రెడీ. సో ఈ రోజు నుంచి వాడు బాధపడడు అని చెప్పాను నేను. అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేస్తాడు, ఎవరి గొప్ప కాదు, అంత మంచి మందులు ఉన్నాయి ఆస్తమాకి అని చెప్పిన తర్వాత వాడి కళ్ళల్లో వెలుగు చూడాలి. అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఓ 2-3 నెలల తర్వాత, ఇప్పుడు నేను మొదలు చెప్పిన పేషెంట్ కానీ వీళ్ళు కానీ ఓ 2-3 నెలల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం ఉంటుంది చూసినవా, అది వెలకట్టలేదు. అది మీకు మరింత బూస్టింగ్ ఇచ్చింది, బాగా బూస్టింగ్ ఇచ్చింది. అసలు ఈ జబ్బు తప్ప ఇంకే ట్రీట్మెంట్ చేయొద్దని డిసైడ్ చేసుకున్నాం. ఇట్లాంటిది ఇంకొకటి మా చుట్టాలలో కానీ మా ఫ్రెండ్స్లో కానీ ఇలాంటి కేసులు నేను దగ్గర నుంచి చూడటం, వాటికి వైద్యం చేయటం, వాళ్ళు మారినటువంటి విధానాన్ని చూడటం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా ఈ జబ్బు తప్ప దీనికోసమే నేను పుట్టా. అసలు ట్రీట్మెంట్ కూడా లొంగని టిపికల్ కేసెస్ ఏమైనా చాలా ఉంటాయి. అంటే ఎంత ట్రీట్మెంట్ లొంగని కేసులైనా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఇప్పుడే కాదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు కనుక నేను చెప్తే అంటే అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తే అలాంటి కేసులు ఎన్నో చూసాం. కొన్ని లక్షల మంది చూసిన తర్వాత కొంతమంది ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు నా దాంట్లో అంటే 100లో చాలా మందికి, అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం చెప్పకూడదు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, చక్కటి జీవితాన్ని గడుపుతారు. 100 మంది చూస్తే 1-2 కేసులు తప్ప చాలా మంది మంచి లైఫ్ లీడ్ చేసే కేసులు ఉన్నాయి. అంటే ఉన్నాయి, నేను చేయటమే కాదు, ఎవరు చేసినా సరే అదే రిజల్ట్ వస్తుంది. అంటే నేను ఎప్పుడు ఏమంటాను, తాళానికి దగ్గర తాళం చేయి పెట్టాలంటాను, కరెక్ట్ పాస్వర్డ్ కొట్టాలంటాను. ఈ తాళం చేయి కరెక్ట్గా పెట్టడం అనేది ఎక్కడ పెట్టినా రిజల్ట్ వస్తుంది. అది మండలమా, అది టౌనా, అది హైదరాబాదా, అమెరికానా కాదు కదా. రాంగ్ ట్రీట్మెంట్ నువ్వు అమెరికాలో ఇచ్చినా కూడా ఓపెన్ కాదు కదా.
ఎక్కడిచ్చినా ఓపెన్ కాదు. కాబట్టి కరెక్ట్ ట్రీట్మెంట్ కనుక మనం డిజైన్ చేసి పేషెంట్లకు గనక ఇచ్చినట్లయితే అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అనేది కొన్ని లక్షల మందిలో ఎగ్జాంపుల్గా చూశాను నేను. ప్రతి కేసుకు ఒక లాంటి ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ నాకు. అందుకే ఇన్ని సంవత్సరాలు కూడా ఈ రోజే నేను ప్రాక్టీస్ పెట్టిన అన్నంత ఉత్సాహంతో చేస్తాను నేను. మీరు హాస్పిటల్ పెట్టారు కరెక్టే. జనరల్గా ఎవరైనా హాస్పిటల్ పెట్టేటప్పుడు ఒక మల్టీ స్పెషాలిటీ పెడదాము, అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా అన్ని రకాలుగా చూస్తూ ఉంటారు. కానీ మీరు ఓన్లీ ఫర్ ఈ ఆస్తమా అలర్జీ అంటే నేను ఇప్పుడు ఒక పిడియాట్రిక్ అలర్జిస్ట్ గా పిడియాట్రిక్ కేసులు చూస్తూ, అలాగే వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, అందరూ ఉంటారు కదా, వాళ్ళన్ని ఇది జీన్స్ ముఖ్యంగా చేస్తూ, ఇప్పుడు మా బాబు పల్మనాలజిస్ట్. సో అంటే ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్గా బోత్ ఫర్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ అనేది కంట్రీలో చాలా తక్కువ ఉండొచ్చు, ఉన్నాయా లేవా కూడా నాకు తెలియదు. బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఫర్ బోత్ అలర్జీ అండ్ ఆస్మా అండ్ అదర్ రెస్పిరేటరీ డిసీజెస్ ఇన్ ద కంట్రీ. సో దీన్ని ఆ విధంగా డిజైన్ చేస్తున్నాం. ముఖ్యంగా అలర్జీ ఆస్తమా అది చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పెద్దవాళ్ళు 0 to 100 years అలర్జీ ఆస్తమా గురించి అంటే అన్ని రకాలైనటువంటి చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే ఎందుకు అంటే ఇది ఒక ప్యాషన్ నాకు. ఆస్తమా మొదలయ్యేది చిన్న పిల్లల్లో. ఈ ఒక్క జబ్బుకు ట్రీట్మెంట్ చేస్తే చాలు, జీవితం ధన్యం అనుకున్నాను నేను. ఇంకా రకరకాలుగా చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క జబ్బునే ఒక కుటుంబంలో, అది పిల్లవాడికున్నా, స్కూల్కి పోయే పిల్లలకున్నా, టీనేజ్ పిల్లలకున్నా, పెళ్లి చేసుకున్న వాళ్ళకున్నా, వాళ్ళ తల్లిదండ్రులకున్నా, అంటే 0 to 100 ఈ రెస్పిరేటరీ కేర్ కనుక మనం ఇచ్చినట్లయితే ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అనేది నేను గమనించాను. ఎందుకంటే దీని మీద అవేర్నెస్ తక్కువ ఉంది. అవేర్నెస్ కల్పిస్తూ ఏ మందు ఎప్పుడు వాడాలి, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, అలర్జీ ఆస్తమాకు ఉన్నటువంటి ఆధునిక వైద్యం ఏంటి అనేది చెబుతూ కొన్ని వందల వేల ఇంటర్వ్యూలు చేస్తూ పేషెంట్లకు శ్వాస అనేటటువంటిది కదా మన హాస్పిటల్ పేరు, శ్వాసలో స్వేచ్ఛ కోసం అనేది. సో దీనికి మనకిప్పుడు 2 రాష్ట్రాల నుంచే గాక దేశవ్యాప్తంగా, తర్వాత వేరే కంట్రీస్ నుంచి కూడా పేషెంట్లు వచ్చేలాగా, అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. సో నాకు ఇంతవరకు పిఆర్ఓ సిస్టమ్ లేదు. 4 లక్షల మంది నాకు ఎవ్వరు పిఆర్ఓ సిస్టమే లేదు. నాకు నా హాస్పిటల్కి మీరు రండి, నేను వైద్యం చేస్తాను, వేరే హాస్పిటల్కి పోయి నా గురించి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో నా పేషెంట్లే నా అంబాసిడర్స్. సో నా బ్రాండ్ అంబాసిడర్స్ అంటే మా పేషెంట్లే. సో వాళ్ళే కొన్ని వందల మందికి, వేల మందికి చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ రిజల్ట్ చూసిన తర్వాత నేనేమంటానంటే, ఒక డాక్టర్కు జడ్జ్ ఎవరు అంటే అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంటే ఆయన జడ్జ్. ఎగ్జాక్ట్లీ. అవునా? ఆయన మన్ని పాస్ చేయాలి, పక్క డాక్టరు ఇంకెవరో కాదు. అంతే కదా, ఎవరు ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు వచ్చి చెప్పాలా, మీ వల్ల వాళ్ళు వచ్చి మీ వల్ల మా జీవితాలు మారినాయి అనే స్టోరీలు కనుక రోజు కూర్చుంటే ఎవరైనా వింటే అసలు అది చూస్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా. అన్ని స్టోరీ చెప్తుంటారు నా దగ్గరకు వచ్చి, సార్ మీ వల్ల మేము బతుకుతున్నాము, మీ వల్లనే మేము గాలి పీల్చుకుంటున్నాము, మీ వల్లనే నేను ఉద్యోగం చేయగలిగాను, మీ వల్లనే నేను మానస సరోవరానికి పోయి వచ్చాను, ఎక్కడికో నా జీవితంలో ఫోన్ అనుకున్న అన్ని పోయి వచ్చాను, మా పిల్లల దగ్గరకు అమెరికా పోయి వచ్చాను నేను. సో ఎక్కడికెక్కడికో పోయి వచ్చాను, నా జీవితంలో నేను ఊహించలేదు అసలు నేను పోతానని. నేను వచ్చి చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. రియల్లీ దట్స్ గ్రేట్ సార్, వండర్ఫుల్. అదే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంటారు, అదే నన్ను ముందుకు నడిపించేది. సో అట్లా ఇట్లా ఎన్నో అనుభవాలు ఈ యొక్క అలర్జీ ఆస్తమాలో. కాబట్టి శ్వాస హాస్పిటల్ శ్వాసలో స్వేచ్ఛ కోసం అనే దాన్ని ఈ యొక్క అలర్జీ ఆస్తమా గురకమళ్ళి, అలర్జీ ఆస్తమా గురక బాధలతో ఏ ఒక్కరూ ఇంకెంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదని చెప్తుంటాను. అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇంకా లక్షల మంది, కోట్ల మంది నరకాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టే నేను నిరంతరం అవేర్నెస్ అనేది నాకు ప్యాషన్. ట్రీట్మెంట్ చేయటం కాదు, లేదా పేషెంట్లను ఏదో భయపెట్టడం కాదు, సరి అయినటువంటి అవగాహన కలిగించడం అనేది డాక్టర్ ప్రాథమిక బాధ్యత అంట. నేను అవేర్నెస్ వస్తేనే డాక్టర్ దగ్గరకు వస్తారు, వాళ్ళ దగ్గరికి రావాలి, వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కాబట్టి శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ఫిలాసఫీ ఏంటంటే ట్రీట్ 1 అవేర్ ఆల్, ట్రీట్ 1 అవేర్ ఆల్ అనేదే మా యొక్క సిద్ధాంతం.